లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందా? రైతులకు 15,000 రూపాయల రైతు బంధు వచ్చిందా? కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు వచ్చిందా? మరి రైతు కూలీలకు 12,000 అన్నారు. ఏ రైతు కూలీకైనా 12,000 రూపాయలు ఇచ్చిందా? చదువుకున్నటువంటి విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్న నెలకు వచ్చిందా? మహిళలకు నెలకు 2,500 ఒక్కొక్క కుటుంబంలో మహిళకు అని చెప్పిను వచ్చిందా? యా ఊరినైనా ఏ మహిళకన్నా? మరి 2 లక్షల రూపాయలు మన గొల్ల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు గొర్రెలు కొనుక్కోనికి. ఇచ్చిందా? వాళ్ళు కట్టిన డీడీలే ఇప్పటిదాకా వాపసు రాలేదు. వాళ్ళు ఎలక్షన్ల ముందు డీడీలు కడితే ఎంబడే ఇస్తాము, 2 లక్షలు మేమే ఇస్తాం గొర్రెలు కొనుక్కోనికి అన్నారు. మరి ఎక్కడైనా వచ్చినాయా? మళ్ళీ ఈరోజు పంట నష్టం అయితే 25,000 రూపాయల పంట నష్ట పరిహారం ఇస్తామన్న రైతులకి వచ్చిందా? ధాన్యానికి 500 రూపాయల బోనస్ అన్నారు ప్రతి క్వింటాల్కు వచ్చిందా? ఇట్లా ప్రతి ఒక్క 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు వచ్చిందా? 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు వచ్చిందా? మరి ఏ ఒక్కటి చేయకుండా మేము బస్సు ఎక్కించినాం, ఇంక అందరూ బస్సు ఎక్కి తిరగండి హాయిగా అయిపోయింది మా హామీలేని అంటున్నారు. ఆ బస్సు ఎక్కేటోళ్ళు తిడుతున్నారు, బస్సు ఎక్కని వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలంటున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, మనం చూసేది లేదు, 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చేది లేదు. ఆయననే చెప్పిండు ముఖ్యమంత్రి. అంటే 6 గ్యారెంటీలు రావు అని రాహుల్ గాంధీ రాడు, కేంద్రంలో కాంగ్రెస్ రాదు, అట్లనే 6 గ్యారెంటీలు కూడా రావని చెప్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం అందరం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు నిన్న తుక్కు కూడా ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు? 5లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? 5లో మళ్ళీ లెక్క పెడితే 23 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ కొన్ని పెట్టిండు. ఈ 6కే దిక్కు లేదు, ఇంకా మళ్ళీ 5 చెప్తున్నాడు ఆయన గ్యారెంటీలు. దేశంలో వచ్చేది లేదు, ఎన్ని మోసాలైనా చేసి ఈరోజు ఓట్లు వేయించుకునేటటువంటి ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మన అందరి కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఎన్ని అబద్ధమైన చెప్తారు, ఎన్ని జూటా గ్యారెంటీలైనా ఇస్తారు. నరేంద్ర మోదీ గ్యారెంటీకి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీకి ఏమైనా పోలికున్నదా? నరేంద్ర మోదీ గారు ఇచ్చే గ్యారెంటీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీకి అసలు పోలికున్నదా? ఈరోజు ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా కాంగ్రెస్ పార్టీ మాటల్ని? మోదీ గ్యారెంటీ ఈరోజు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మోదీ గ్యారెంటీని వికసిత్ భారత్ సంకల్పం మోదీ గ్యారెంటీ. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారా లేదా? మోదీ గారే ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కదా. మరి మనం అందరం కష్టపడి రేపు ప్రతి బూత్లో మెజార్టీ సాధిస్తామా? ప్రతి బూత్లో కేశంపేట మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో కూడా మెజారిటీ ప్రతి బూత్లో రావాలి. కేశంపేట మండలం నుంచే అతిపెద్ద మెజారిటీ తీసుకురావాలి భారతీయ జనతా పార్టీకి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.